ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. విజయనగరం జిల్లా విజయనగరం పార్లమెంటు టీడీపీ ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. చెప్పండి సార్, ఈరోజు ఆల్రెడీ ఎన్నికలైతే అయిపోయి కౌంటింగ్ అయితే దగ్గర పడుతున్న పరిస్థితుల్లో ఇన్ని రోజులు కూడా ఏ విధంగా మీకు గడిచింది? ఎంతటి ప్రశాంతమైన వాతావరణం అయితే మన విజయనగరంలో నెలకొన్న పరిస్థితి ఉంది. చూసుకుంటే మీ అంచనాలు ఏ విధంగా ఉన్నాయి? ఈరోజు విజయనగరం పార్లమెంట్లో 7 నియోజకవర్గాల్లో ఒక పక్క జనసేన, ఇంకో పక్క బీజేపీ అభ్యర్థులు గెలుస్తున్నాం. అలాగే 5 ఎమ్మెల్యేలు కూడా గెలుస్తున్నాం. ఎంపీకి కూడా భారీ మెజార్టీ వస్తుంది. ఈ ప్రజా తీర్పు అనేది, ప్రజా ఆమోదం అనేది ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ప్రజలందరూ కూడా ఆమోదించే పరిస్థితి కనిపిస్తుంది. 100% రాబోయే రిజల్ట్ మంచి మెజార్టీ రాబోతుంది. ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో రావాలని ప్రతి పౌరుడు, ప్రతి వ్యక్తి కూడా కోరుకున్నాడు కనుక ఖచ్చితంగా 100% ఎన్డీఏ కూటమి రాబోతుంది. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మంచి మెజార్టీతో ఎన్డీఏ కూటమి రాబోతుంది. ఎన్ని వస్తుంది సార్ ఎన్డీఏ కూటమికి? రాష్ట్రంలో ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి? 145 నుంచి 150 సీట్లు రాబోతున్నాయి. 100% జరుగుతుంది. ఈరోజు యావత్తు యువత కానీ, మహిళలు కానీ అన్ని వర్గాలు కూడా ఈరోజు ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలనే సంకల్పంతో వారు ఎదురు చూశారు. అది నెరవేరబోతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుందన్న ఆలోచనతో అందరూ కూడా ముందుకు వచ్చి సహకరించారు. ఈ రిజల్ట్ని మనం ఎంజాయ్ చేయబోతున్నాం. 100% భారీ మెజార్టీతో ఎన్డీఏ కూటమి కలగబోతుంది. అంటే ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఇప్పుడు 9 సీట్లు ఎన్ని సీట్లు కైవసం చేసుకోబోతుంది? స్లీప్ అవుతున్నాయండి. 100% స్లీప్ అవుతున్నాయి. 9 సీట్లు వస్తున్నాయి. నా పరిధిలో ఉన్న పక్క జిల్లా శ్రీకాకుళం జిల్లా ఇచ్చార్ల కాన్స్టిట్యున్సీ కూడా బీజేపీ గెలబోతుంది. 100% స్లీప్ అవబోతుంది. ఉత్తరాంధ్రలో అద్భుతమైన మెజార్టీ 34 నియోజకవర్గాల్లో దాదాపు 30 సీట్ల వరకు కూడా 100% రాబోతున్నాయి. ఇది ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్డీఏ కూటమికి ఇచ్చిన గిఫ్ట్ అండి. ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఉన్న వ్యవస్థలన్నీ కూడా నాశనం చేశారే కనుక వ్యవస్థ అంతా కూడా మనం మెరుగుపడాలన్నా ఉత్తరాంధ్రలో మళ్ళీ ఎన్డీఏ కూటమి రావాలని మనకి ఏదైతే ఫలితాలు వస్తున్నాయో ఆ ఫలితాలు 100% మాకు పాజిటివ్గా వేవ్స్ క్రియేట్ అవుతున్నాయి. ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డి అయితే మాత్రం కాంట్రవర్షియల్ వ్యాఖ్యలు అయితే చేశారు. దీనిపై మీ స్పందన ఏంటి? ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీకి ఎన్నికల ఏజెంట్కి ఇలా బాగుండాలి చేయడం అన్నది ఆనవాయితీ. దాన్ని ఏమీ ఇబ్బంది లేదు. ఏ పార్టీ అయినా ఆ పార్టీ కార్యకర్తలకి ఎలక్ట్ చేసుకొని కౌంటింగ్లో జాగ్రత్త ఉండని చెప్పడం అది తప్పేం కాదు. కానీ రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేయడం అనేది తప్పు. ఇప్పటికే ఆయనపై ఒక గవర్నమెంట్ అడ్వైజరీగా ఉన్న ఆయన కూడా మీద కూడా కేసు బుక్ చేయడం అనేది ప్రథమం. ఇదే ఫస్ట్ టైం. ఈరోజు 153, 105(2) IPC 125 RPA 1951 సెక్షన్లో ఆయనపై కేసు బుక్ చేశారు. అంటే ఇది దురదృష్టకరమైన సంఘటనలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం. వ్యాఖ్యలు ఏంటంటే రాజకీయ నాయకులు కానీ, రాజకీయ పార్టీల నాయకులు కానీ, అధినాయకులు కానీ ప్రజాస్వామ్యబద్ధంగా కొన్ని మాటలు మాట్లాడాలి తప్ప కానీ ప్రజాబద్ధంగా, ప్రజాస్వామ్య విరుద్ధంగా మాట్లాడే వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి. అలాగే ఇలాంటి వాళ్ళపై కూడా కేసు నమోదు చేశారు. FIR కూడా ఇష్యూ చేశారు. అరెస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మిగతా వాళ్ళు కూడా కొద్దిగా అదుపులో ఉంటారు. అంటే ఇలాంటివి ఏంటంటే ఎన్నికల్లో కానీ, ప్రసారాల్లో కానీ, లేకపోతే కౌంటింగ్లో టైంలో కానీ ప్రశాంతంగా జరగాలి. నాయకత్వం కూడా ఎలా ఉండాలంటే ఒక ప్రశాంత వాతావరణంలో మెసేజ్ ఇవ్వాలి తప్ప రచ్చగట్టి వ్యాఖ్యలు చేయడం వల్ల ఏమవుతుందంటే అది వివాదాస్పదం అయ్యి అవి ల్యాండెడ్ ప్రాబ్లం వస్తుంది. ఆ ల్యాండెడ్ ప్రాబ్లం రాకముందు అభ్యర్థులుగా మేము ఏంటంటే ఎన్నికల సంఘాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇలాంటి వ్యక్తులు కూడా నోరు అదుపు చేయవలసిన అవసరం ఉంది. అలాగే ఇంపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు చూసుకుంటే మీకు మెజార్టీ ఎంత రావచ్చు అనుకుంటున్నారు? మాకు మెజార్టీ బ్రహ్మాండ మెజార్టీ వస్తుంది. మాకు అసెంబ్లీ అభ్యర్థులకి దాదాపు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 25 నుంచి 30 వేల మెజార్టీ రాబోతుంది. 7 నియోజకవర్గాల్లో మాకు దాదాపు 2 లక్షల పైబడి మెజార్టీ వస్తుందని నమ్మకంతో, విశ్వాసంతో మేము ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ప్రజలైతే వైసీపీ మీద విసుగెత్తుకుపోయి ఉన్నారు. ఖచ్చితంగా అయితే టీడీపీకి అయితే పట్టం కట్టే పరిస్థితుల్లోనే ఉన్నారు. మాకైతే ఖచ్చితంగా 2 లక్షల మెజార్టీ వస్తుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.